సీమంతం చెయ్యాలయ్యా. అది జరిపించడం వల్ల చెడు ఏదైనా ఉంటే తొలగిపోతుంది. ముత్తైదువుల దీవెనలతో పాటు ఆ గౌరీదేవి దీవెన కూడా లభిస్తుంది. పాపం పిచ్చి తల్లికి ఏమీ జరగడం లేదు. సంజయ్ భర్త శ్రీధర్ హాస్పిటల్లో స్పృహ లేకుండా పడున్నాడని మీ ఇద్దరికి తెలుసుగా? ఏమ్మా మరి నాకెందుకు చెప్పలేదు? సంధ్యకి ఎన్ని కష్టాలొచ్చాయేంటి? ఆ కష్టాలు ఎప్పుడో ఉండవులే అత్తయ్య. మావయ్యకి అతని గురించి తెలిసిపోయింది కదా. పాపం ఎలా ఉందో ఎక్కడుందో. సంధ్య ఎక్కడున్నా నేను వెతికి పట్టుకుంటాను. తనకేదైనా అన్యాయం జరిగితే ఎవ్వర్ని వదిలిపెట్టను. సంజయ్ డాడీ వెతికించరా. సంజయ్ ఎక్కడుందో వెతికించు. ఈలోగా అతను స్పృహలోకి వస్తే మనకన్ని వివరాలు తెలుస్తాయి. అలాగే డాడీ. చూడు, ఈ విషయంలో ఎవరిని నమ్మద్దు. సంజయ్ మన బాధ్యత, అది గుర్తుపెట్టుకో. అలాగే డాడీ. పైన అర్జెంట్ పనుంది, మెయిల్ పంపించేసి వస్తాను. వెళ్ళు. బావా, ఇప్పుడు చూడు, నీతో కబడ్డీ ఆడుకుంటా. సంజయ్ నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. తనకు ఏమేం జరిపించాలో అన్నీ జరిపిస్తాను. ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. తనకేదైనా అన్యాయం జరిగితే ఎవ్వర్ని వదిలిపెట్టను. వెతికించరా. సంజయ్ ఎక్కడుందో వెతికించు. ఈలోగా అతను స్పృహలోకి వస్తే మనకన్ని వివరాలు తెలుస్తాయి. ఏంటే ఎందుకు నా చుట్టూ తిరుగుతావు? పోతలకి. నీకో నిజం తెలుసా? మనం ఎటు వెళ్తే అటు వెంటపడేది మన నీడ. అలాగే మన పాపాలు ఆ పాపం తాలూకు సాక్ష్యాలు. నిన్నేదో అన్నావేంటి? దేవుడు నీ పక్కనున్నాడా? ఆ దేవుడే నీ పాపం గురించి మీ నాన్నకి ఉప్పందించాడు. నీ గురించి చెప్పాలంటే మాకు 2 నిమిషాలు టైం చాలు. మీ నాన్న ఈ పాటికి నిన్ను ముక్కలు చేసుండేవాడు. అర్థమైందా? ఎందుకు చెప్పలేకపోయారు? మీ దగ్గర సాక్ష్యం లేదు కాబట్టి. అంతేగాని నా మీద ప్రేమతో ఏం ఆగలేదులే. నిజమే. సంధ్య అనే సజీవ సాక్ష్యం దొరికితే ఎప్పుడో నువ్వైపోయేవాడివి. తను దొరికేంత వరకు నీకు ఛాన్స్ ఇచ్చాం మారటానికి. కానీ నీలో ఏ మార్పు కనిపించడం లేదు. కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు మిస్టర్ సంజయ్. మేము చెప్పకుండానే ఆ శ్రీధర్ గురించి మీ డాడీకి తెలిసిపోయింది. ఆ తర్వాత సంధ్య గురించి తెలిసిపోతుంది. ఆ తర్వాత నీ పాపం కూడా తెలిసిపోతుంది. ఆయన తెలుసుకునేదాకా మీరు మాత్రం వేటాడుతూనే ఉంటారుగా. మీ ఫ్యామిలీ మొత్తానికి వేరే పని పట్ట లేదు కదా. వేటాడడం నువ్వు చేసే పని. మేము వేటాడం, వెంటాడతాం. ఏంటి దానికి దీనికి ఉన్న తేడా?
నేరస్తుడికి పోలీస్కి ఉండే తేడా ఏంటో అది. నువ్వు నేరస్తుడివి కాబట్టి ఏ రోజుకైనా దొరికిపోతావు. ఈలోగా బుద్ధి తెచ్చుకొని క్షమాపణలు కోరావే అనుకో, కనీసం 4 కొట్టో తిట్టో క్షమించేస్తారు. అదే మీ డాడీ నిజం తెలుసుకున్నారే అనుకో, నువ్వు కాళ్ళు పట్టుకున్నా క్షమాపణలు దొరకవు. ఆలోచించుకో. నీ బోడి సలహాలు నాకేం అవసరం లేదు. నన్ను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. డాడీకే కాదు, ఎవ్వరికి తెలిసినా నేను మాత్రం సంధ్యని ఒప్పుకోను. నువ్వెందుకు ఒప్పుకుంటావు? నిలువెల్ల విషంతో నిండిపోయావు. ఆ విషయాన్ని దించితే గాని మనిషిగా మారవు. ఒక్కటి గుర్తుంచుకో బావా, ఈ రోజు నువ్వు మా ముందు నువ్వు చేసింది తప్పని ఒప్పుకోలేకపోవచ్చు, కానీ ఒంటరిగా కూర్చొని ఆలోచించు. అమ్మ నాన్న లేని ఓ ఆడపిల్ల, నిన్ను అమాయకంగా నమ్మిన ఆడపిల్ల, తనకి ఇంత పెద్ద అన్యాయం చేశావు. చూడు బావా, ఏదో ఒక రోజు నీ మనసు నిన్ను తప్పకుండా హెచ్చరిస్తుంది, నీలో మార్పు తెస్తుంది. తాగమ్మా, బాగుంది కదా? నీకు కూడానే. ఏంటయ్యా, ఏం ఆలోచిస్తున్నావు? సంజ చుట్టూ ఎన్నో గొడవలున్నాయి. ఎంతోమంది దానికోసం వెతుకుతున్నారు. కొంతమంది ప్రేమతో వెతుకుతున్నారు, కొంతమంది పగతో వెంటపడుతున్నారు. అవేవీ దానికి తెలియవు. ఎంత హాయిగా ఆడుకుంటుందో చూడు. ఎవరు వెతుకుతున్నారయ్యా? ఒకవైపు సంజయ్, మరోవైపు నా బావ కమల్. మీ బావకు మన సంజయ్ గురించి తెలిసిందా? తెలిస్తే అసలు బాధే ఉండేది కాదమ్మా. మా బావకే గనక నిజం తెలిస్తే వాడే సంజయ్ కాళ్ళు చేతులు విరక్కొట్టి సంజయ్ మెళ్ళలో తాళి కట్టించేవాడు. కాని అది జరగలేదు. ఇప్పుడు మా బావకి నేను చెప్పాలన్నా నిజం నిరూపించుకోవాల్సిన పరిస్థితమ్మా. మరి తను సంజయ్ గురించి వెతకటం ఏంటి? ఏమిటి అంటే, ఆ సంజయ్ గాడు సంజయ్కి ఆల్రెడీ పెళ్ళయిందని డ్రామా ఆడించాడు. అవునా? అవునమ్మా. శ్రీధర్ అనే వాడితో సంజయ్కి పెళ్ళయిందని సంజయ్ మెయిల్ నుంచి ఓ ఫోటో పంపించాడు. కానీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇప్పుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. ఆ విషయాన్ని జీకే, రేఖ ఇద్దరు నా దగ్గర దాచారు. అదే విషయం ఈరోజు మా బావ మా ఇంటికొచ్చి నిలదీసేంత వరకు నాకు తెలీదు. నా వాళ్లే ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచారా అని. నువ్వెందుకు నీ కూతురు సంజయ్ గురించి నీ వాళ్ళ దగ్గర దాచావు? ఇప్పుడున్న పరిస్థితుల్లో సంజయ్ గురించి చెబితే వాళ్ళు తట్టుకోలేరు. అలాగే వాళ్ళు కూడా ఆ శ్రీధర్ గురించి చెప్తే సంజయ్ ఏమైందని అనుమానం వస్తుంది. సంజయ్ ఏమైందో వాళ్ళకీ తెలీదు. నువ్వు కంగారు పడతావని దాచుంటారు. దానికెందుకు అంత ఆలోచన? వాళ్ళు అదే చెప్తున్నారమ్మా. కాకపోతే అది నిజమా కాదా అని. వాళ్ళందరి మంచితనం, సంజయ్ గురించి వాళ్ళు పడుతున్న తపన చూస్తుంటే వెంటనే వాళ్ళకి నిజం చెప్పేయాలి అనిపిస్తోందమ్మా. అలా చెప్పగలిగే పరిస్థితి లేదనే కదా ఆగావు.
కడుపుతో ఉందని తెలియడం ఒక బాధైతే అది చేసింది సంజయ్యే అని తెలిసినా, ఆ సంజయ్యే సంజయ్ పిచ్చిది కావడానికి కారణం అని తెలిసినా నీ చుట్టూ ఉన్నవాళ్లలో ఒక్కరైనా అది తట్టుకోగలరా? నువ్వొక్కసారి ఆలోచించు బాబూ. లేదమ్మా, ఈ బాధని, ఈ కష్టాన్ని నాలో నేను దాచుకుంటాను. నా సంజయ్కి బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి తండ్రి ఆ సంజయ్ గాడే అని నిరూపించే అవకాశం వస్తుంది. ఆ రోజు బయట పెడతానమ్మా. బొజ్జమ్మా. నాన్న, అమ్మ బొజ్జుంది, జోలపాట పాడవా? కాలాలు మారేనా, నీ జాలినే పంచుకోనా, నీ లాలినే పాడలేనా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా, నీలాలు కారేనా కాలాలు మారేనా, నీ జాలినే పంచుకోనా, నీ లాలినే పాడలేనా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. సంజయ్ పెళ్లి చేసుకున్న వ్యక్తి శ్రీధర్ ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడు తెలుసా? ఖచ్చితంగా నాకు సంజయ్ మీద ప్రేమ బాధ్యత రెండూ ఉంటాయి స్నేహ. ఎందుకంటే నేను రేఖ కంటే గౌరీకి ఎక్కువ రుణపడిపోయాను. గౌరీ కూతురు సంధ్య, తనకి మేనమామగా నేనే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. సంజయ్, ఏంటి బాగా టెన్షన్ పడుతున్నట్టున్నా? నేను టెన్షన్ అవుతున్నానని నీకు చెప్పానా? ఎందుకురా పని పాట లేకుండా నా మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతావు? నీ పన్ను చూసుకో. చూసుకోవాలనే ఉంది, కానీ నువ్వే ప్రతి దాని మీద ఇలా సంధ్య సంధ్య అని రాస్తే చూడలేక వచ్చాను. చా, ఒకవేళ అలా రాశానే అనుకో, అది తీసుకొచ్చి నాకు చూపించాలా? చింపేసి ఇంకోటి ప్రిపేర్ చేసి తీసుకురావచ్చుగా. మీ అమ్మా నాన్న నీకు పొరపాటున బద్రి అని పేరు పెట్టారా? ఏ సెల్యుడు అని పెట్టాల్సింది. నేను సెల్యుడినే అనుకో. ఇప్పుడు మ్యాటర్ నువ్వు నా గురించి ఆలోచించటం కాదు, నువ్వు నీ గురించి ఆలోచించుకోవాలి. మీ నాన్నకి ఆ శ్రీధర్ గురించి తెలిసిపోయిందటగా?
ఎరా నాకు తెలియక అడుగుతాను, నీకు ప్రతి విషయం ఇంత ఫాస్ట్గా ఎలా తెలుస్తుందిరా? తెలుసుందిరా, అదంతే. ఎందుకంటే నా కాన్సంట్రేషన్ మొత్తం నీ మీదే. ఎందుకు వచ్చిన తెప్పులు చెప్పు? నా మాట విని సంధ్యకి ద్రోహం చేసిన విషయం ఒప్పుకోరా? చక్కగా తనతో పెళ్లి చేస్తారు. ఉష తప్పకుంటుంది. నీ ఫ్యామిలీతో నువ్వు హాయిగా ఉండొచ్చు. రేయ్, సంధ్యని పెళ్లి చేసుకుంటే నా ఇగో ఒప్పుకోదురా. అది నన్ను చంపదెబ్బ కొట్టింది, నేను దాని బ్రతుకు మీద కొట్టాను. ఆ గొడవ అంతవరకు మాత్రమే. దాన్ని నిన్ను పెళ్లి చేసుకుంటే పదే పదే ఆ చంపదెబ్బ గుర్తొస్తుంది. తప్పురా, అలా ఆలోచించకూడదు. ఎంతైనా తను నిన్ను ప్రేమించిన ఆడపిల్లరా. నన్ను చాలా మంది ప్రేమించారు, కానీ అందరినీ నేను పెళ్లి చేసుకోలేనే. మర్యాదగా చెబితే వినవుగా? ఉష నిన్ను వంగదీసి దారికి తెస్తుందిలే, ఉండు. హలో, ఎవరు? హలో, ఎవరు మాట్లాడేది? నేను శ్రీధర్ని. ఎవరు? అదే, ₹1 కోటి డిమాండ్ చేసి నీ వల్ల చావు అంచుల దాకా వెళ్ళొచ్చిన శ్రీధర్ని. ఓ శ్రీరామ్, నువ్వా? ఎక్కడి నుంచి? ఏంటి, మైండ్ పోయిందా? మైండ్ పోయిందని నాటకం ఆడింది నేను, నువ్వు కాదు. తెలుసు తెలుసు, కానీ నువ్వు ఇలా ఫోన్ చేయడం చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. నీ ఓవర్ యాక్షన్ నాకు అర్థమైంది. ఎదురుగా ఎవరో ఉండుంటారు. ఈ భయం ముందుండాలి. మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు ఒకసారి రా, మాట్లాడుకుందాం. ఎక్కడ? ఇంకెక్కడికి? హాస్పిటల్కి. వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. రారా, సినిమా చూపిస్తాను. ఎవరు? ఎవరైతే నీకెందుకురా? ప్రతిదీ నీకు కావాలా? నువ్వెక్కడ ఉండాలో అక్కడే ఉండు. పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతావు. ఏ పని పాటలేదా? వెళ్ళు, వెళ్ళి ఇంకో కాపీ తయారు చేసి నా టేబుల్ మీద పెట్టు. వెళ్ళు. ఎందుకంత టెన్షన్ అవుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నువ్వు శ్రీరామ్ అంటుంటే నీకు శ్రీరామ్ అనే ఫ్రెండ్ ఎవరున్నారని ఆలోచిస్తున్నాను. నాకున్న ఫ్రెండ్స్ అందరు నీకు తెలుసా? ఎవరో ఉంటారు. అన్నీ నీకు చెప్పాలా? నోరు మూసుకుని ఆఫీస్ పని చూడు, అన్నిట్లో తలదోర్చుకో. వెళ్ళు, వెళ్ళి వేరే కాపీ తీసుకురా. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏంటి, మైండ్ పోయిందా? మైండ్ పోయిందని నాటకం ఆడింది నేను.
హలో సార్, ఏంటిది? ఇది హాస్పిటల్, అలా పరిగెత్తకూడదు, నెమ్మదిగా వెళ్ళండి. నా టెన్షన్ నీకు అర్థం కాదులేమ్మా. వచ్చావా నాయనా సంజయ్? అక్కడే ఆగిపోయావే, లోపలికి రా. నువ్వు 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 నేనే శ్రీధర్ని.